శ్రీ గురుభ్యో నమః. యోగము భారతీయత అనే గ్రంథమును అధ్యయనము చేయటము ప్రారంభించుకున్నాము. నిన్నటి రోజున ముందు మాటను చెప్పుకున్నాము. ఈరోజు గ్రంథము లోపలికి ప్రవేశిస్తూ ఉన్నాము. మాస్టారు చెబుతూ ఉన్నారు, మనస్సు, హృదయము, బుద్ధి కలిగి ఆస్తిక్యము, దైవభక్తి, శాంతి, దాంతి మొదలగు సల్లక్షణములు కలిగి పెరిగినటువంటి కుటుంబములలో ఉన్న పిల్ల, పాప, ఆడ, మగ అందరూ ఇక్కడికి చేరి ఉన్నారు. ఇలాంటి మీ దగ్గర సత్కాలక్షేపం చేసి మంచి ప్రసంగం చేసుకొనటానికి కావలసిన అవకాశము నాకు కూడా కలిగింది. ఇది మీకు ఎంత అవకాశమో నాకు కూడా అంతే అవకాశము. దీనికి కారణము మీరు శ్వాసించే గాలి, నేను శ్వాసించే గాలి ఒకటే. ఒకే భగవంతుని యొక్క సాన్నిధ్యానికి సంబంధించిన గాలి అని ఇది పేర్కొనబడుతున్నది. అంతేకాదు, మీరు ఏ సంప్రదాయమునకు చెందినవారో నేను కూడా అదే సంప్రదాయానికి చెందినవాడిని. మనమంతా ఏ సంప్రదాయానికి చెందిన వాళ్ళమో, ఏ రకమైన గాలిని పీలుస్తున్నామో మన లెక్కలకు అందనంత అతి ప్రాచీన కాలము నుండి ఏ రకమైన శిక్షణకు, క్రమశిక్షణకు చెందిన వాళ్ళమో వాటిని అర్థము చేసుకొనటానికి, వివరముగా చెప్పుకొనటానికి ఇక్కడ మనము చేరాము. ఇక్కడ ఉన్నటువంటి కుటుంబములందరూ కూడాను యావత్ భారతదేశానికి సంబంధించినటువంటి వారు. ఒక్క ఆంధ్రప్రదేశానికి మాత్రమే కాకుండా అలాంటి కుటుంబములందరి దగ్గర కొంతసేపు నేనిక్కడ సత్కాలక్షేపంగా కలిసి ఉండటము అనేటువంటిది ఇంకా ఎక్కువ అదృష్టంగా నేను భావిస్తున్నాను. చూడండి, మాస్టారు ఎంత వినయాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఇప్పటి మన సమావేశము అఖండ భారతము యొక్క లేదా యావత్ భారతము యొక్క నమూనాగాను, సంగ్రహ స్వరూపముగాను నేను భావిస్తున్నాను. మనము గనుక ఆంధ్రుల సమావేశమో, ఉత్తరప్రదేశ్ వారి సమావేశమో, మహారాష్ట్రుల వారి సమావేశమో ఏర్పాటు చేసుకొని ఉంటే అది భారతదేశంలో ఒక భాగము మాత్రమే అయి ఉండేది. కానీ ఇక్కడ మనము చూస్తున్న సమావేశము యావత్ భారతము యొక్క, అఖండ భారతము యొక్క నమూనా. ఈ అఖండ భారతాన్ని విచ్ఛిన్నము చేసి విభజన గావించటానికై చాలా శక్తులు వందల ఏళ్లుగా కృషి చేస్తున్నాయి. అయినప్పటికీ ఈ రోజు వరకు భారతదేశము ఒకటిగా నిలబడి ఉన్నది. ఈ మొత్తము దేశములో అంతర్వాహినిగా ఒక మహాశక్తి పనిచేస్తూ ఉన్నది. అదే దేశము మొత్తాన్ని ఒకటిగా పట్టి ఉంచినది. ఆ శక్తి పేరే భారత్. మొట్టమొదటగా మన భారతదేశంలో పాశ్చాత్యులు ఇక్కడికి ప్రవేశించి వచ్చినప్పుడు దండయాత్ర అనేటువంటిది మన వాళ్లకు మొదట తెలిసినది. అది వరకు దండయాత్రలు ఎరుగరు. ఏ దేశము మీదికి దండయాత్ర ఎత్తిన దేశము కాదు మన దేశము. కానీ బయట నుంచి క్రొత్త వాళ్ళు దండయాత్ర ఎత్తేటప్పటికీ వీళ్లకు చాలా క్రొత్తగా ఉన్నది. ఏమిటి, ఎందుకు దండయాత్రలు ఎత్తవలసి వచ్చినది అని అంటే, భూమి కానీ తిండి కానీ చాలనటువంటి దేశాల నుంచి వచ్చినటువంటి వారు ఇతర దేశాల మీదకి దండయాత్రలు ఎత్తవలసిన అవసరము వస్తుంది. అప్పుడు ఇంతే, ఇప్పుడు ఇంతే. దేశము చాలా పెద్దది. అంత పెద్ద దేశము ఒకే దేశముగా ఉంటూ ఉంటే ప్రజలందరూ కూడాను వాళ్లకు అన్నోదకాలకు లోపము లేకుండా ఉన్నారు. అలాగా ఉన్నటువంటి దేశములు ప్రాచీనము నుండి రెండే దేశాలటండి.
తెల్లవారు ప్రవేశించక ముందున్నటువంటి అమెరికా అనే ఒకటి ఉండేది. అది ఎలాంటిది? తెల్లవారు ప్రవేశించక ముందున్నటువంటి భారతదేశము ఒకటి ఉండేది. అది అలాంటిదే. ఈ రెండు దేశాలను వాళ్ళు చూశారు. చూసిన తర్వాత, ప్రవేశించిన తర్వాత వాళ్ళకి ఇక్కడ స్థానం కలగటం కోసమని ఇక్కడ ఉన్నటువంటి దేశస్థులను వేరువేరుగా చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టటము అనేటువంటిది ప్రారంభించారు. అమెరికాలో సఫలమైనారు. తత్ఫలితముగా అమెరికాలో ఉన్న స్థానికులనే వాళ్ళు నామరూపాలు లేకుండా పోయి ఇప్పుడు తెల్లజాతి మాత్రమే అమెరికా జాతి కింద మిగిలిపోయింది. ఇక్కడ మన భారతదేశంలో కూడా గత 50-60 సంవత్సరముల నుండి ప్రయత్నము చేస్తున్నారు. అంటే 1983న ఈ ప్రసంగం మాస్టర్ చేశారు కదండి. అప్పటికి 50-60 సంవత్సరముల నుండి ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. 100కి 50 పాళ్ళు సఫలమైనారు. కానీ అదృష్టవశాత్తు అఖండ భారతము అనే ఒకానొక స్థితి మిగిలింది మనకు. దీనిని పరిరక్షించుకొని సంరక్షించుకొనుటకై ప్రయత్నము చేయవలసిన బాధ్యత మనలో ప్రతి ఒక్కళ్లకు ఉన్నది. మొట్టమొదట విదేశీయులు, ఉదాహరణకు బ్రిటిషు వాళ్ళు భారతదేశానికి వచ్చినప్పుడు మనలను భారతీయులుగా కాకుండా ఉత్తర భారతీయులుగాను దక్షిణ భారతీయులుగాను భావింపసాగారు. మనము కూడా మనలను గూర్చి అదే విధముగా భావించేట్లు చేయటములో వాళ్ళు కృతకృత్యులైనారు. ఇవాళ దురదృష్టవశాత్తు మనలను గూర్చి మనమే భారతీయులని కాకుండా దక్షిణ భారతీయులు, ఉత్తర భారతీయులు అని భావించుకుంటున్నాము. తెల్లవాళ్ళు రాకముందు మనకు ఈ దేశములో అట్టి భావము లేదు. బిషప్ కాల్డ్వెల్ మీకు అందరికీ తెలిసినవాడే. అతడు ఒక భాషాశాస్త్రాన్ని, ఒక వ్యాకరణాన్ని వ్రాసి అందులో మొట్టమొదటగా మన భాషల్ని దక్షిణాది భాషలుగాను ఉత్తరాది భాషలుగాను విడగొట్టాడు. ఇంకా ఏమి చేశాడో తెలుసా? ఉత్తరాది భాషలన్నీ సంస్కృతంలో నుంచి పుట్టాయని, దక్షిణాది భాషలన్నీ మరో విధమైన మూల భాషలో నుంచి పుట్టాయని కల్పించాడు. ఈ సిద్ధాంతము నిజమని నమ్మేవాళ్ళు ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు. అతడు సృష్టించిన ఈ సొగసైన బూటకపు సిద్ధాంతాన్ని ప్రచారము చేయడానికి మన భారతీయ విద్యార్థులకు శిక్షణ ఇచ్చేటందుకు వీళ్ళందరినీ అమెరికన్ యూనివర్సిటీలకు పంపిస్తున్న విషయము నగ్న సత్యం. అది ఎవరూ కాదనలేరు. ఇంకా ఏమి చేస్తున్నారంటే ఈ విద్యార్థులకు స్కాలర్షిప్స్ రూపములో పెద్ద మొత్తాలలో డబ్బును పంచిపెడుతున్నారు. ఈ విద్యార్థులందరినీ తాము పేర్కొనుచున్న ద్రవిడ భాషల్లోనూ ప్రాచీన సంస్కృత భాషలోనూ పండితులుగా తయారు చేసి వాళ్ళ చేత మన కన్ను పొడిపిస్తున్నారు. వీళ్ళు మన దేశానికి తిరిగి వచ్చి వీళ్ళు దక్షిణాది వాళ్ళు, వాళ్ళు ఉత్తరాది వాళ్ళు అని మన చేతే నమ్మిస్తున్నారు. ఈ విధంగా భారతదేశాన్ని విష కలుషితము చేస్తున్నారు. చూసారా అఖండత్వం ఎలా చెదిరిపోతోందో? ఏ ఉద్దేశాలతో తెల్లవాళ్ళు ఈ పని చేశారు? ఇలాంటివి 100 ఉదాహరణలు మనము చెప్పవచ్చును. భారతదేశానికి వ్యతిరేకముగా చేస్తున్న ప్రయత్నాలకు సంబంధించినవి. ఇంకొకటే రెండవ ఉదాహరణ చెప్పి అది మంచి విషయము కాదు కనుక మళ్ళీ మంచి విషయంలోకి వెళదాము. ఎక్కువ కాలము అవకాశము తీసుకొందాము. రెండవ చెడ్డ ఉదాహరణ చెప్పేది ఏమిటంటే మార్క్స్ ముల్లర్ అనేటువంటి ఆయన మన వేదములు, ఉపనిషత్తులు, పురాణములు, భగవద్గీత, భారత భాగవత రామాయణములు ఇవన్నిటిలో కూడా కృషి చేసి పాశ్చాత్యుల చేత కృషి చేయించి
చాలా పెద్ద పీఠం ఒకటి పెట్టాడు. దానిని మాక్స్ ముల్లర్ ఫౌండేషన్ అంటారు. ఇప్పటికీ కూడా కొన్ని కోట్ల డాలర్లు మూలధనము ఉన్నది దానికి. దాంట్లో ఆయన ఆర్యజాతి అనే జాతి ఉన్నట్లుగా అబద్ధాలుగా బూటకముగా కల్పించి ద్రవిడ జాతి అని ఇంకొక జాతి ఉన్నదని కల్పించాడు. తరువాత వేదములకు చిత్రమైనటువంటి అర్థము, సమన్వయము, అనువాదము ఇవన్నీ ఇచ్చి తన శిష్యవర్గాన్ని తయారు చేసి కొన్ని వేల మందిని వదిలిపెట్టాడు. తన కృషిని గురించి వాళ్ళ దేశంలో ఉన్న తన భార్యకు, పిల్లలకు, శిష్యులకు కొన్ని ఉత్తరాలు రాశాడు. ఆ ఉత్తరాలు దొరికినాయి, ప్రచురణ చేశారు. నా దగ్గర కూడా ఉన్నాయి ఆ ప్రచురణలు. వాటిలో ఏమున్నది? ఈ భారతీయులు ఇటుపైన నేను అనువాదము చేయించినటువంటి ఈ వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలన్నీ చదువుకుంటారు. చదువుకొనడంతో భారతదేశము చిన్న భిన్నమైపోతుంది. మన పాశ్చాత్య సంప్రదాయములో ఉన్నటువంటి మన పద్ధతి, మన మతము మొదలైనటువంటివి అన్నీ భారతదేశములో దింపటానికి మన మిషనరీలు మొదలగు వారు వాళ్ళ అవకాశము వెంటనే తీసుకొనవలసి ఉన్నది అని ఈయన ఉత్తరాలు వ్రాసారటండి. ఇక్కడ మాస్టర్ అంటున్నారు, ఇవి ఎవరు కాదనగలిగినటువంటి సత్యాలు కావు. అయినప్పటికీ సత్ప్రయత్నము జయిస్తుంది కానీ దుష్ప్రయత్నము ఎన్నడూ జయించదు అని అంటూ ఉన్నారండి మాస్టారు. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.